సింగరేణిని స్కామ్ల గనిగా మార్చారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫుట్బాల్ కోసం సింగరేణి డబ్బులు రేవంత్ వాడుకున్నారన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుపై ఆదాయం వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టారని, 1600 కోట్ల రూపాయల బొగ్గు ఎక్కడుందో చూపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సింగరేణి పరిస్థితి చాలా ఆందోళనలో ఉన్నది. కొన్ని నిజాలు బయటకు రావడం లేదు. సింగరేణి ఒకప్పుడు సిరుల గని, ఇప్పుడు మేడిపండులాగా ఉంది సింగరేణి పరిస్థితి. పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు ఇవాళ సింగరేణి నిండా ఈ 2.5 సంవత్సరాల్లో స్కామ్ల గని అయిపోయింది. దాంతో 14,000 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో బొగ్గు తీసుకొని సింగరేణికి ₹1 ఇవ్వలేదు. నంబర్ 1. ఇక కరెంటు చూస్తే దాదాపు అదొక 20,000 కోట్లు. రెండు కలిపితే మీరు అన్నట్టు 50,000 కోట్ల పైచిలకు డ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్నా 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే ఆగిపోయింది, ఎవరు తిన్నాడు? ఈ పైసలు ఎవరి చేపలకు పోయింది? ఇప్పుడు ఈ నిమిషానికి జైపూర్లో సింగరేణిది సోలార్ ఆఫీస్ నడుస్తుంది. అడిగే కొంతమంది ఉద్యోగుల్ని పెట్టిండాడు. ఆ జైసల్మీర్లో పాకిస్తాన్ ఎవడు, రాజస్థాన్ వాడు పెట్టలే, భారత ప్రభుత్వం పెట్టలే, ఆ పాకిస్తాన్ బార్డర్లో ఎవడు పెట్టడు. బక్రగాడు తెలంగాణ దొరికింది అనుకున్నారు ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళని. జైసల్మీర్లో తీసుకుపోయి వాడు 4,000 ఎకరాలు ఇస్తా, ఆడ మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుండంటే ఇప్పుడు సింగరేణి ఉద్యోగులతోనే ఆఫీస్ ఓపెన్ చేసిండు జైపూర్లో. జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట. సోలార్ పవర్ పేరు మీద దాదాపు 300 మెగావాట్లు టెండర్లు పిలిచి అలా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టింది. టెండర్ కాగానే 10% ఇక వీళ్ళకి సెట్ అయిపోతుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ పని చేస్తేనే పైసలు ఇచ్చినాం. ఇవాళ మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి టెండర్ కాగానే 10% ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు. అట్లా ఇవాళ 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల కుంభకోణం జరిగింది సింగరేణి. గతంలో నైనీ కోల్ బ్లాక్ విషయంలో మనం సైట్ విజిట్ సర్టిఫికెట్లు బయట పెడితే కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టండి, ఎందుకు సీక్రెట్ పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసింది. అప్పుడు కమిటీ వచ్చింది. మరి ఆ కమిటీ ఏం తేల్చింది? కమిటీ రిపోర్ట్లో ఏమొచ్చింది? దాన్ని ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? దాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తాను.